మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 12 సంవత్సరాల తర్వాత అంటే సుమారుగా 2012, 13వ సంవత్సరం నుండి మైనస్లో ఉన్నారు. ఇప్పటి వరకు మైనస్లోనే ఉన్నారు. ఎప్పటి వరకు అంటే 2025 మే 15 వరకు మైనస్లోనే ఉన్నారు. ఈ మే 15 నుండి మనకు గురువు మిథున రాశిలోకి వచ్చాడు. వృషభంలో ఉన్నటువంటి గురువుడు 12 సంవత్సరాల తర్వాత మిథున రాశిలోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మిథున రాశి వారికి ఒక 1000 గజకేసరి యోగాలతో సమానంగా అదృష్ట యోగం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు వ్యాపారంలో నష్టపోతున్నారు, వ్యాపారం బ్రహ్మాండంగా మీరు ముందు వ్యాపారం తీసివేసే టైం కూడా ఉంటుంది. అది మీరు చూసి తీసేస్తామండి, నడపండి, బాగా నడుస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడే ఉద్యోగం చేసుకుంటూ పర్మనెంట్ సోర్స్ దొరకాలనుకున్నటువంటి మిథున రాశి వారికి ఇది మంచి అవకాశం. నేను ఒకటే చెప్తున్నాను, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒక్కసారి నేను చూడాలి. మీ పేరు ఏం పేరు పెట్టుకున్నారు, మీ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్కు మీ రాశి నక్షత్ర లగ్నానికి ఎంత డిగ్రీస్లో ఉంది, ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో ఒకసారి చూసి దాన్ని కనుక మనం దిశ మార్చినట్టయితే మిథున రాశి వారికి 1000% మీకు మంచి జరుగుతుంది.